బైబిల్లో కొన్ని వచనాలు 2వ కీర్తన 7వ వచనం ఉదాహరణకు, కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. చాలు, నేను నిన్ను కని ఉన్నాననేటువంటి మాట సృష్టికి పూర్వము తండ్రైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుతో, అంతవరకు ఉనికిలో లేని యేసుక్రీస్తు ప్రభును ఉనికిలోనికి తీసుకొని వచ్చి తనలో నుండి ఉద్భవింపజేసి ఆయన నేను నిన్ను కని ఉన్నాను ఈరోజని అన్నట్టుగా ఆ వచనం చెబుతోందని ఒక వ్యాఖ్యానం ప్రపంచమంతా కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది. అలాంటి బోధల కాసంత ప్రభావం ఒకప్పుడు నా మీద ఉండడంతో ఆ వచనము లేదా అలాంటి వచనాలు సృష్టికి పూర్వం ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక కాలంలో లేక తర్వాత మధ్యలో ఉనికిలో వచ్చాడని ప్రత్యక్షంగా పరోక్షంగా నా మాటల్లోనూ నా పాటల్లోనూ ఒక 2-3 పాటల్లోనూ అది వ్యక్తమైంది, డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా. నేను ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నానో అప్పటి నుంచి ఇప్పటి వరకు పదుల సార్లు దీనిని బహిరంగంగా చెబుతూ, కాదు ఆ వచనం యొక్క వివరణ అది కాదు, సృష్టికి పూర్వం ఒకానొక కాలంలో తండ్రైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని కని నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నానని చెబుతున్నటువంటి విషయం కాదది. దాని యొక్క మీనింగ్ వేరు, అక్కడ చెప్పబడుతున్న సందర్భం వేరని నేను దాన్ని సరిదిద్ది, నన్ను నేను సరిదిద్దుకొని 10 మందికి ఈ విషయం తెలియజేశాను. తప్ప? చెప్పండి, ఎనీబడి తప్ప? ఇప్పుడు ప్రత్యేకించి నేను ఒక విషయం ఓపెన్గా మాట్లాడాలనుకుంటున్నాను. నా ఆత్మీయ జీవిత ప్రయాణంలో మాదంతా సేవకుల ఫ్యామిలీ. ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ విశాఖపట్నం వారితో కొద్ది కాలం నా ప్రయాణం జరిగింది. దాదాపుగా మీరు అందరికీ తెలుసు. కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్పై అవి నా ముందుకు రావడం, తర్వాత నేను కలిసి కొద్ది కాలం ప్రయాణం చేయడం, తర్వాత వివిధ కారణాలను బట్టి నేను నా పని నేను చేసుకుంటున్నాను, దూరమై లేదా దూరంగా వచ్చేసి, అది ఎవ్రీబడి నోస్. అయినప్పటికీ కొంతమంది మనల్ని టార్గెట్ చేసి మన ఫోటోలు పెట్టి ఎక్కడో ఏదో మనం చెప్పింటాం, అది వాళ్ళకు అప్లై చేసుకొని మన గురించి వీడియోలు మాట్లాడి ఇవన్నీ చేస్తున్నప్పుడు దాదాపుగా మనం ఎప్పుడు కూడా ఎందుకు ఇవన్నీ అర్థం చేసుకుంటారు అనే పాయింట్ మీద, ముఖ్యంగా పైనున్న వారి మీద గౌరవంతో ఎవరిని మనం ఎప్పుడు ప్రశ్నించకుండా ముందుకెళ్ళిపోతున్నాం. కొన్ని సందర్భాల్లో శృతి మించుతున్నాయి కొంతమంది, అందరూ కాదు. అప్పుడు కూడా మనం జాగ్రత్తగా దీనిని డీల్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల కిందట ఆ యూనివర్సిటీలో ఒక వ్యక్తి ప్రతిదానికి నా ఫోటో వేసి మాట్లాడుతూ చాలా తక్కువ చేసి మాట్లాడుతున్న సందర్భంలో నేను స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రభు కిరణ్ గారితో మాట్లాడి, ఒకసారి వస్తారా ప్రభు కిరణ్ గారు? ప్రభు కిరణ్ గారితో మాట్లాడి, వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చేయకూడదు, ఒక మైక్ ఇస్తారా అన్నకి? వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చేయకూడదు, మనం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆ యూనివర్సిటీలో ఒక గౌరవప్రదమైనటువంటి బాధ్యత కలిగినటువంటి డిప్యూటీ డైరెక్టర్ గారు అయినటువంటి ఉపేందర్ గారికి, ఆయన ఖమ్మంలో ఉంటారు తెలుసు, నేను కొన్ని సంవత్సరాల కిందట ప్రభు కిరణ్ గారితో కాల్ చేయించి, ఇలా ఈ వ్యవహారం అంత కరెక్ట్ కాదు కదా, కొంచెం మీరు చెప్పండి అని ప్రభు కిరణ్ గారు ఉపేందర్ గారితో మాట్లాడి గౌరవప్రదంగా చెప్పినప్పుడు ఆయన కూడా ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ప్రేమగా మాట్లాడుకొని ఆయన వంతు ఆయన ప్రయత్నం చేశాడు, ఇది రచ్చగాకూడదు అన్న ఉద్దేశంతో. ఏదో మనం దాన్ని ఇంకా క్లోజ్ చేసేసాం, వద్దు అన్నట్టుగా.
తర్వాత అప్పుడప్పుడు ఇది నడుస్తోంది, మనం ఇగ్నోర్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో యూనివర్సిటీలో మరొక అన్నగారు ఈ మధ్యకాలంలో నిద్రించినప్పుడు నేను ఫ్యామిలీతో వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి పలకరించి రావడం జరిగింది. వారితో నాకు ఒక హెల్దీ ఒక కమ్యూనికేషన్ ఉన్నప్పుడు అలా వెళ్ళినప్పుడు కూడా నేను నేరుగా చెప్పాను, నా రీసెర్చ్లో నా స్టడీలో యేసు ప్రభు మధ్యలో ఉద్భవించిన వాడు అని నాకు అనిపించలేదు. వీలైతే మనం ఎప్పుడన్నా కూర్చొని మాట్లాడదాం దీని గురించి అని పలుసార్లు నేను వారి పెద్దవారితో నేను మాట్లాడాను. వారు కూడా దానికి పాజిటివ్గా స్పందించి వీలు చూసుకొని మనం మాట్లాడదాం అన్నారు. తప్పేముంది, బైబిల్ పరిశోధనలో ఎప్పుడైనా కూడా మనకు అభిప్రాయాల విషయంలో అటు ఇటు అయినప్పుడు మాట్లాడుకోవడంలో తప్పులేదు. అయితే ఈ క్రమంలో అదే యూనివర్సిటీలో ఉన్నటువంటి మరొక డిప్యూటీ డైరెక్టర్ గారు సుమారు గత 3 సంవత్సరాలుగా నా పేరు ప్రస్తావించి తీసేసి మాట్లాడుతూ, నేను దుమ్ము దులిపేశాను, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను, నా భయానికి యూట్యూబ్లో ఈ క్రీస్తు నిత్యత్వం గురించి మాట్లాడినవని ఆయన ఎత్తేసాడు అని నేరుగా మాట్లాడుతుంటే నేను కూడా దాన్ని పెద్దగా ప్రస్తావించకుండా వెళ్ళిపోతున్నాను, వద్దు 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 అన్నట్టుగా. ఆయన ఇంకా ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పేసరికి అది నిజమయ్యే అవకాశం ఉంటుంది. అందువలన దాన్ని మనం ఆన్సర్ చేయడానికి రీసెంట్గా కర్నూలులో జరిగినటువంటి మీటింగ్స్లో నేను నేరుగా స్టేజ్ మీద నుంచి ఆయనకు ఆరోగ్యం బాగలేదు కనుక ఆరోగ్యం బాగైన తర్వాత ఖచ్చితంగా మాట్లాడుకుందాం, కాకపోతే ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో యేసు ప్రభు పరలోకంలో పుట్టాడనేటువంటి ఆర్గ్యుమెంట్ అనేది ఒక 2 నిమిషాలలో మనము దానిని కొట్టి పారేసేటువంటి ఆర్గ్యుమెంట్ అది అని నేను మాట్లాడాను. ఆ రోజు కూడా మీరు చూస్తే కర్నూలు మీటింగ్స్లో నేను చాలా వారిని గౌరవిస్తూ నేను మాట్లాడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉపేంద్ర గారితో మాట్లాడినప్పుడు ఆయన మీతో గౌరవప్రదంగా మాట్లాడడం, మీరు గౌరవించడం అంతా జరిగింది. ఇది జరిగిందో లేదో చెప్పండి. చాలా జరిగిందన్న. ఇట్లాగా ఒక వ్యక్తి ఆ యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తి ఇట్లా మాట్లాడుతున్నారన్న, కొంచెం మీరు మాట్లాడండి, అది పద్ధతిగా లేదు, ఏదైనా ఉంటే మనం ప్రేమపూర్వకంగా మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి నేను ఉపేంద్ర గారికి ఫోన్ చేస్తే ఆయన కూడా అంతే ప్రేమగా ఆయన మాట్లాడారు. నేను కూడా చెప్పాను, నేను చెబుతున్నా, నా మాట కూడా వినట్లేదు ఆయన, ప్రయత్నం చేస్తానండి అని చెప్పి అన్నారు. ఆయన కూడా చాలా గౌరవంగానే. వెరీ గుడ్, అంతే. థ్యాంక్ యూ బ్రదర్. ఇంతమంది ఉండగా నేను ఉపేంద్ర గారికి ఎందుకు కాల్ చేయించానంటే, ఒకటి, ఉపేంద్ర గారి గురించి నేను పలు సందర్భాలలో పలు చోట్ల విన్నది, ఆయన చక్కగా ఆలోచిస్తాడు, వాస్తవాలు ఆలోచించేటువంటి మనసు ఆయనకు ఉంది అనేటువంటి మాట నేను పలు చోట్ల విన్నాను. ఇప్పుడు అవసరం కనుక ఏమైనా ప్రస్తావిస్తున్నా, ఎందుకనే చెప్తాను. తర్వాత వేదిక మీద ఉన్నటువంటి మనోహర్ అన్న గారు అన్నారండి, అమ్మాయికి తీసుకో. మనోహర్ అన్న గారు నిడదవోలు దగ్గర చిక్కాల అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా వారు ఈ యొక్క పరిచర్యల్లో మేమందరం కలిసి వెళ్తున్నటువంటి వారం. ఇంకా చెప్పాలంటే ఈ సెమినార్లన్నీ, ఇలాంటి సెమినార్లు పెడితే బాగుంటుందని నాకు ఫస్ట్ సలహా ఇచ్చినటువంటి వ్యక్తి మనోహర్ గారు. ఇది 12వ వాక్య పండుగలు. మొదటి వాక్య పండుగల కంటే ముందు మనోహర్ గారు నాతో, ప్లస్ రాజమండ్రిలో ఉన్నటువంటి సకిలే శేఖర్ బాబు గారు, వీళ్ళిద్దరూ కలిసి మనము ఇలాంటి పండుగలు కండక్ట్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చినవారు. పరిచయం చేస్తున్నా. వారు నిడదవోల చిక్కాల ప్రాంత వాసులు. ఎన్నోసార్లు వాళ్ళ ప్రాంతాల్లో మీటింగ్స్ పెట్టారు. ఇది 2025 మాట్లాడుతున్నాం. 2019లోనే క్రీస్తు దైవత్వంపై వారు సభలు పెట్టారు. ఇది 2025, మనం అప్పటి నుంచి మాట్లాడుతున్నాం. 2019 అన్నా, నిజమేనా? నిజమే. అయితే మనోహర్ అన్న గారి వదిన గారు, వారు దేవరపల్లిలో ఉంటారు. ఆ అక్కగారికి ఉపేంద్ర గారు కూడా బాగా పరిచయం. ఉపేంద్ర గారు ఆ ప్రాంతంలో పరిచర్యకు వచ్చినప్పుడు వీళ్ళ వదిన గారి ఆ కుటుంబంలోనే వారు బహుశా ఒకసారి ఉండడం జరిగింది కనుక జస్ట్ ప్రస్తావిస్తున్నా. ఆ అక్కగారు కూడా, ప్రత్యేకించి వీళ్ళ ఫ్యామిలీ కూడా
ఉపేంద్ర గారి గురించి నాకు చక్కగా వారు నాతో పంచుకున్నారు. ఆయన చక్కగా వాక్యం ఆలోచిస్తున్నాడని. అవునా కదా చెప్పండి. అవునండి. నేను ప్రత్యేకించి ఉపేంద్ర గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నానో చెప్తాను. అన్న థ్యాంక్ యూ, ఏదైనా అవసరమైతే నేను ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. అయితే నేను ఇప్పుడు ఈ చీరాల సెమినార్కి వచ్చే ముందుగా నేను ఎక్కడైనా మీటింగ్స్కి వచ్చేటప్పుడు మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వస్తాను. నాకు అలవాటు అది. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి సెమినార్కి వెళ్తున్నానమ్మా ప్రార్థన చేయన్నప్పుడు నాతో కొద్దిసేపు 5 నిమిషాలు మాట్లాడుతున్న సందర్భంలో వీళ్ళ అబ్బాయి గురించి, అంటే మనోహర్ గారి పెద్ద అబ్బాయి గురించి నాతో మాట్లాడుతూ, వీళ్ళ బాబు నాకు ఆత్మీయ కుమారుడు. ఆ బాబు ఫోన్ చేశాడు నాకు. మా అమ్మ చెప్పింది, ఆ బాబు ఫోన్ చేసి ఉపేంద్ర గారి గురించి మా అమ్మ నాతో చెప్పిన మాట ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందుగా ఉపేంద్ర గారి గురించి నాతో చెప్పాడు. నేనెంతనో కుమారునిగా ఉపేంద్ర గారు కూడా అంతే గనుక మా అమ్మకి. మరి ఉపేంద్ర అనేటువంటి మన ఆ అబ్బాయి చక్కగా వాక్యం ఆలోచిస్తాడని వీళ్ళ బాబు కూడా చెప్పాడు నాకు. అలాంటి వాళ్ళు ఆలోచిస్తే మంచిదే కదా కొన్ని విషయాలని నాతో మా అమ్మ ప్రస్తావించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాను, అంతే, అంతకంటే ఏం లేదు అన్న. థ్యాంక్ యూ. సో ఈ యూనివర్సిటీలో తనకున్నటువంటి ఈ యొక్క క్రెడిబిలిటీని బట్టి, నేను పెద్దవారి గురించి మాట్లాడట్లా, ఉపేంద్ర గారి కంటే పైన వారి గురించి మాట్లాడట్లా. సో అలాంటి ఒక రెస్పెక్ట్ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన పరిచర్యలో ఉండడం చేత, అట్ ద సేమ్ టైం ఆయన ఆ యూనివర్సిటీలో ఒక బాధ్యత కలిగినటువంటి హోదాల్లోనూ పాత్రలో ఉన్నాడు కనుక ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభు దేవుడు మాత్రమే కాదు, ఆయన నిత్యుడు అని మాట్లాడుతున్నప్పుడు ఈ గత 2 రోజులుగా ఆ యూనివర్సిటీ వారు నేను ఒకప్పుడు ఆ భావాలలో ఉన్నప్పుడు చెప్పిన విషయాలు, లేకపోతే వ్రాసినటువంటి 1-2 విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రోల్ చేస్తూ మనల్ని ఏదో తప్పుగా చూపించే ప్రయత్నం వారు నేరుగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నా. ఈ పరిస్థితుల మధ్య నేరుగా సహోదరుడైనటువంటి ఉపేంద్ర గారికి నేను ఒక ఆహ్వానం పలకదలుచుకున్నాను. మీ గురించి నేను ఇన్ని విషయాలు పలుచోట్ల విన్న నేపథ్యంలో కీర్తనల గ్రంథములోని 2వ కీర్తన 7వ వచనాన్ని చూపిస్తూ, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను నేను కనియున్నాననేటువంటి మాటను సృష్టికి పూర్వము ఒకప్పుడు ఉనికిలో లేని యేసుక్రీస్తు ప్రభును ఉనికిలోనికి తీసుకొని వచ్చి తండ్రి ఉద్భవింపజేసి అప్పుడు ఈ మాట అన్నాడు అనేటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉందో, ప్రపంచంలో పలుచోట్ల ఇవ్వబడుతున్నటువంటి వ్యాఖ్యానం యూనివర్సిటీలో కూడా ఇవ్వబడుతుంది కనుక ఈరోజు నన్ను ప్రశ్నించేవారు, నన్ను వ్యతిరేకించేవారు ఈ యూనివర్సిటీ నుంచి. ఎందుకంటే ఈరోజు ఎక్కువగా వారికి వాస్తవాలు తెలిసిన, నేను ఈ అభిప్రాయాన్ని మార్చుకున్నానని తెలిసిన, అక్కడికేదో నేను ద్వంద్వ వైఖరి విషయంలో చూపిస్తున్నాను అన్నట్టుగా వారు ఈ విషయాన్ని చూపిస్తున్న పరిస్థితుల మధ్య ఉపేంద్ర గారిని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ మీరున్న ఖమ్మంలో మీతో వ్యక్తిగతంగా నన్ను మాట్లాడమంటే నేను ఖమ్మంకి వచ్చి మీ ఇంట్లోనే మీ గృహమునందు మాట్లాడడానికి సిద్ధం. లేదు ఓపెన్గా పబ్లిక్లో మాట్లాడుకుందామంటే అది కూడా ఓకే. లేదు మీరు మరొక చోట ఎక్కడైనా మాట్లాడుకుందామన్నా ఓకే. నేను అడుగుతున్నది నాతో మాట్లాడకపోవడం ముఖ్యం కాదు. ఉపేంద్ర గారు నేను అడుగుతున్న యూనివర్సిటీలో మీరు గుండె మీద చేసుకొని యథార్థంగా ఆలోచించండి. 2వ కీర్తన 7వ వచనం అన్నది ఒకప్పుడు ఉనికిలో లేని యేసుక్రీస్తు ప్రభును తండ్రి కని నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అనేటువంటి సందర్భానికి సంబంధించిందా? ఆ వచనాన్ని చూసి తీసుకొని నన్ను సూటిగా ప్రశ్నిస్తున్నారు ఈ కింద ఉన్నటువంటి వారు. నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను. కాకపోతే యూనివర్సిటీ వారు ఎవరైతే ఈ సహోదరులు సోదరీమణులు ఉన్నారో, నేనంటే మీకు పడదు, నన్ను మీరు వ్యతిరేకిస్తారు, అది ఓకే. నిజాయితీగా ఉపేంద్ర గారి దగ్గరికి వెళ్ళి మీరు ఆయన అడగండి, అన్న ఒకసారి ఆలోచించండి, ఇది నిజంగా ఆ సందర్భానికి సంబంధించిందని మీరు అడగండి ఉపేంద్ర గారిని. ఉన్నవారిలో ఆయన చక్కగా ఆలోచిస్తాడనేటువంటి నమ్మకంతో అవసరమైతే కొద్ది దినాలు సమయం తీసుకొని ఆ వచనాన్ని మీరు పునరాలోచించి
దయచేసి మీ దగ్గర ఉన్న వారికి మీరు వివరిస్తారని నేను ఆశిస్తున్నాను. లేదు మనం మాట్లాడుకుందామంటే అందరి ప్రయోజనం కొరకు, వీళ్ళు వాళ్ళని కాదు, అందరి ప్రయోజనం కోసం ఎగ్జాంపుల్గా, శాంపుల్గా ఆ ఒక్క వచనంపై మనిద్దరం కూర్చొని మాట్లాడుకుందామని నేను ప్రేమపూర్వకంగా, ఎంతో గౌరవప్రదంగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. తద్వారా అందరికీ మంచి జరుగుతుందనేది ఉద్దేశం. ఒక వివరణ, ఇది వాస్తవం ఇది వాస్తవం కాదు అని 10 మందికి మనము చెప్పడంలో తప్పేముంది? దీనిని వారు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని కూడా నేను భావిస్తున్నాను. నేను ఇంత ఓపెన్గా ఆయనతో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, చెప్పాను కదా, ఇంతమంది తన గురించి మాట్లాడుతున్నటువంటి మంచి మాటలను ఉపయోగించుకుంటూ, తెలుసు వారికి దేవరపల్లిలో అక్కగారు మీ గురించి నాతో ఏం మాట్లాడుంటారో మీకు తెలుసు, తర్వాత అక్కగారికి తెలుసు, ఇప్పుడు వచ్చినటువంటి మనోహర్ గారికి తెలుసు. అందువలన ఇది ఏదో అల్లరి చిల్లరగా కాకోకుండా ఒక మంచి వాతావరణంలో, అవసరమైతే మీరు పెద్దల నుంచి మీరు మాట్లాడండి, వారి అనుమతి తీసుకోండి. నేను కూడా పెద్దలను కోరుతున్నాను, దయచేసి ఒకసారి మీరు ఇలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నెక్స్ట్ నెంబర్ 2, తర్వాత ఇలా సమాజంలో క్రైస్తవుల మధ్య యేసుప్రభు గురించినటువంటి ఈ భిన్నాభిప్రాయాల విషయంలో మనము, ఎందరో పెద్దలు ఉన్నారు, క్రైస్తవ పెద్దలు, అందరిని ఆహ్వానం పలికి అందరి సమక్షంలో దీని గురించి మనం మాట్లాడుకుంటే తప్పేముందని ఈ మధ్యకాలంలో ఒక ప్రతిపాదన కూడా మేము చేయడం జరిగింది. ఎస్, యేసుప్రభు దేవుడు కాదు, నిత్యుడు కాదు అనేటువంటి విషయంలో ఎన్నో ఇబ్బందులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గూడూరు నుంచి వచ్చారు, రండి ఒకసారి మైక్ ఇవ్వండి, మీ పేరు చెప్పి ఊరు చెప్పండి తర్వాత. హలో, నేను బాప్తిస్మం పొందిన తర్వాత జాన్ మైకల్గా నేను సేవను జరిగిస్తూ ఉన్నాను. మా ఊరు కర్నూలు డిస్టిక్, గూడూరు మండలం. వెరీ గుడ్. మీరు ఈ మధ్యకాలంలో మీటింగ్స్ పెట్టించారా? అన్నయ్య గారితో 2 రోజులు మీటింగ్ చేస్తాం. మెయిన్గా మీ ప్రాంతంలో ఉండేటువంటి సమస్య ఏంటో చెప్పండి. మా ప్రాంతంలో మెయిన్గా మా ఊర్లో యేసుప్రభు దేవుడు కాదని చాలా ఎక్కువగా బోధ జరుగుతుంది. ఆలోచించండి. నేను ఈరోజు ఈయన వస్తాడని కూడా నాకు తెలియదు. స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఆయన కనపడ్డా. నిన్న వచ్చారా మీరు? లేదు. రైట్. ఈరోజే వేదిక మీద. అంటే మీకు ఎన్ని సాక్ష్యాలు కావాలో ఒక్కసారి ఆలోచించండి. యేసుప్రభు దేవుడు కాదు అని వీళ్ళ ఊరిలో వీళ్ళు బాధితులు. యేసుప్రభు దేవుడు కాదు అనేటువంటి బోధ యొక్క బాధితులు వీళ్ళు. ఎంతో కాలంగా అడిగారు, మా ఊరిలో దీని గురించి మంచి సభలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో. అందుచేత థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సమస్య లేని విషయం కాదు, తెలియకుండానే సంఘ పునాదిని కదిలించే ఒక పరిస్థితి. కొంతమంది వీళ్ళు కలవరపరుస్తున్నారు, కలవరపరచట్ల, చైతన్యపరుస్తున్నాం, ఆలోచింపజేస్తున్నాం. మనం అనుకున్న దానికంటే యేసు ప్రభు అత్యున్నతుడు అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆనందిద్దాం అని ఆహ్వానం పలుకుతున్నాం.